ఢిల్లీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ప్రధానమంత్రి కూడా సెప్టెంబర్ 17లో ఆయన రిటైర్ అవుతున్నారని మనకు తెలుసు. థర్డ్ టర్మ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రకారం 75 సంవత్సరాలకి. మరి ఇప్పుడే ఆయన కూడా రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ చేసి అమిత్ షా గారు ఆయన మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్కి ఇస్తే ఆయన ఇమేజ్ కూడా బాగుంటుంది అని నేను రిక్వెస్ట్ చేశాను, డిమాండ్ చేయకుండా. ఎందుకు అంటే 53 మంది బ్రిటిష్ సిటిజన్లు చనిపోవడం, 7 పోర్చుగీస్ వారు చనిపోవడం, ఒక కెనేడియన్ చనిపోవడం, రేపటి నుంచి G7 సమిట్ అక్కడ డిస్కషన్ ఏంటి? ఇంత పెద్ద యాక్సిడెంట్ ఇండియాలో ఎలా జరిగింది? శారా యాడమ్స్ అనే ఒక అమెరికన్ 3 రోజుల క్రిందట ఇది అల్ఖాయిడా ఒక అటాక్ ప్లాన్ చేస్తుంది, ఆ ప్లాన్లో ఇండియాని అటాక్ చేస్తున్నారు అని స్వయంగా డీటెయిల్గా 2 ట్వీట్లు చేయడం. అయినప్పటికీ తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదు? పెహల్గామ్ అటాక్ జరుగుతుందని 3 రోజుల ముందు 2 రోజుల ముందు పాకిస్తాన్లో వారు అనౌన్స్ చేసినప్పుడు మనం ఎందుకు తగిన చర్యలు తీసుకోవట్లేదు? ఈ విషయాలు మాట్లాడుతుంటే ఒక డేరింగ్ డాషింగ్ ఉన్న దేశం మీద భక్తి ఉన్న మీడియా ఓనర్స్ తప్ప ఎవరు కూడా దీన్ని పబ్లిష్ చేయడానికి సరిపోవట్లేదు. మన దేశంలో డెమోక్రసీ ఉందా? వాక్ స్వాతంత్ర్యం ఉందా? ఆర్టికల్ 19 ప్రకారం ప్రశ్నలు అడగొచ్చా? బీజేపీ ఆర్ఎస్ఎస్ సీనియర్ లీడర్ సుబ్రహ్మణ్యం గారు ట్వీట్ చేసి మొన్నే తక్షణమే ప్రధానమంత్రి ఏవియేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని ఆయన కూడా డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఘటన ఎలా జరిగింది? అదానియే కానీ ఆ ఎయిర్పోర్ట్ని డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసి కరెక్ట్గా ఉంటే జరగదని కొంతమంది. ఎయిర్పోర్ట్ ప్రక్కనే ఇన్ని బిల్డింగ్లు ఉండడం ఏంటి? ఆ బిల్డింగ్లు ప్రక్కనే లేకపోతే ఆ డాక్టర్లు స్టూడెంట్లు చనిపోనని. దీని అందరికీ ప్రాపర్ FBI CIA ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే ఇప్పుడున్న అధికారులు రాజీనామా చేయాలి. లేదు అంటే ఓకే, ఎయిర్ ఇండియా ఓనర్ రతన్ టాటా ఇప్పుడు బ్రతికలేకపోయినా ₹1 ఇస్తాడు. అదాని 10 కోట్లు 100 కోట్లు ఒక్కొక్కరికి డిమాండ్ అనౌన్స్ చేస్తాడు. ఆయన దగ్గర 15 లక్షల కోట్లు ఉంది కదా. కానీ మన భారతదేశ ఇమేజ్ని ఇన్ని అటాక్లు జరుగుతుంటే, యాక్సిడెంట్లు జరుగుతుంటే, జరుగుతాయని అనౌన్స్ చేస్తుంటే తగిన సేఫ్టీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని నేను క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను. కనుక ఇప్పుడు ఇమీడియట్గా ప్రధానమంత్రి గారికి ప్రపంచంలో అనేక దేశాల్లో ఒత్తిడి రాకముందే ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్కి అనుభవం లేదు కదా, 37 సంవత్సరాలు. ఒక గంటైనా ఆయన ఎక్కడైనా ఏవియేషన్ గురించి చదివారా? లేదు. ఒక స్కూల్కి వెళ్ళారా ఏవియేషన్ గురించి? లేదు. ట్రైనింగ్ ఏమైనా పొందారా? లేదు. ఆయన MBA చేశారు. వాళ్ళ ఫాదర్ నా మిత్రులు, నాకు ఏం పర్సనల్ ఎనిమిటీ లేదు. ఆయనకి ఇంకా పెద్ద మినిస్ట్రీ ఇవ్వండి నేను కోరుకుంటుంది రామ్మోహన్ నాయుడుకి. కానీ ఏవియేషన్ మినిస్టర్గా కొనసాగితే ప్రపంచంలోనే ఇది పెద్ద చర్చ జరగక ముందే మీడియా ద్వారా పర్సనల్గా లెటర్లు రాసి రామ్మోహన్ నాయుడు